Please subscribe to Tree Media. విజయ్ సేతుపతి గారు ఇప్పుడు ఆయన మరి చేతకులో వస్తే మీరేమో షిఫ్ట్ కార్లో వచ్చేవారు. సో మరి ఈ రోజు చూసుకుంటే విజయ్ సేతుపతి గారు అసలు యాక్చువల్లీ విజయ్ అది- ఏంటంటే అండి, నేను చెప్పాను కదా, తను ఏది ఆలోచించకుండా చేశాడు. ఓకే, ఆహా, ఎటువంటి స్ట్రాటజీ లేకుండా Project లా? ప్రాజెక్ట్ ఓకే, వచ్చిన విలన్ గా చేశాడు, హీరో ఫ్రెండ్ గా చేశాడు, హీరోగా చేశాడు. ఇప్పుడు హిందీ నో లిమిటేషన్స్. మీరు ఇప్పుడు ఉప్పన్ లాంటి సినిమా చూస్తే ఒక నాన్న క్యారెక్టర్, ఒక 40-50 year old క్యారెక్టర్. అదే టైంలో నయనతారకు హీరోగా చేశారు. రైట్, హీ వాజ్ నాట్ ట్రైన్ టు ఫిట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ బాక్స్. విక్రమ్ అన్న సినిమా చూసారంటే అసలు అంత చెడ్డోడు ఉండడు. మీరు అదే కడేసి వ్యవసాయాన్ని ఇంకొక సినిమా చూసారంటే ఒక ఒక పిచ్చోడు క్యారెక్టర్, ఒక 4 వాచ్లు పనిచేయని వాచ్ వేసుకుని రోడ్డు మీద ఫకీర్లు తిరుగుతా బికారీలు తిరిగేటట్టు ఒక క్యారెక్టర్ చేశారు. లేడీ గెటప్ చేశారు. సో హీఈస్ నాట్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీ బాక్స్. అందుకు 3 days డైలాగ్ ఉంటుంది కదా, మన పని మనం కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అన్నది వస్తుంది. చేసే దాంట్లో ఎక్సలెన్స్ కరెక్ట్గా ఉండాలి. సో హీ ఫోకస్డ్ ఆన్ ఇట్. అండ్ తను వచ్చేటప్పటికి బాగా లేట్. నాకు 18 ఉండేటప్పుడే తను ఒక 30-31 అలా ఉండేవాడు. ఆల్రెడీ 2 పిల్లలు, రెంట్, ఈఎంఐలు, దుబాయ్లో ఉద్యోగం, వైఫ్ వెళ్తుంది. సో తన లైఫ్ చూశాడు ఎక్కువ. నేను చూసిన కష్టాలు ఏం లేవు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. నాకు ప్రకాష్ రాజ్ గారు చెప్పేవారు, అరే నాకు 30 ఏళ్ళకి సాయంకాలం అయితే ఒక బిర్యానీ, ఒక పెగ్గు ఉంటే చాలు అనుకున్నాను, అది కూడా లేదు. ఇదంతా ఎక్సెస్. ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సెస్. నాజర్ గారు నాతో చెప్పారు. నేను ఒక 23 అట్లా ఆ టైంలో, సరే ఏంటి సార్ రావట్లేదు, అరే నేను 31కి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను రా, ఇంక దీంతో మనం ఏం చేస్తాం, ఏం రావట్లేదండి. నేను ఉండట్లే ఈరోజు బయట బిఎండబ్ల్యూలు వస్తాయి, నువ్వు పని చేస్తావు, నీ పనిని సిన్సియర్గా చేస్తావు. గుడ్, యూనో యూ కన్సిస్టెంట్లీ, హౌ కన్సిస్టెంట్, హౌ పర్సివియరెన్స్ యు ఆర్. రైట్, దట్ ఈస్ ది, చెప్పాను కదా, ఐ హ్యాడ్ ద, నాకు దొరికిన బిగ్గెస్ట్ గిఫ్ట్ నా సినిమాలు ఆడడము. నాకు వచ్చిన ఇట్లాంటి గొప్ప వ్యక్తుల దగ్గర నాకు దొరికిన ఆ టైము, వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఆ కళ, ఆ విద్య, అదే బిగ్గెస్ట్ ప్లస్. ఒక పాయింట్లో ఇఫ్ ఐఎమ్ ఫినిషింగ్ మై లైఫ్, వాట్ డు ఐ హ్యావ్ టు పాస్ ఆన్ ఇస్ దిస్, బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ పెరిష్. కార్ ఇస్తే అది పాడైపోద్ది, ఒక ల్యాండ్ ఇస్తే అది అమ్మేయచ్చు, ఒక ఇల్లు ఇస్తే అది కూలిపోద్ది, సంథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. But this knowledge and experience of what I have learnt about the art, because cinema is an ever-changing medium. Right. వచ్చిన కొత్తలో నేను ఇప్పుడు తీసిన సినిమా టైప్లో ఏమైనా తీస్తే కొత్త టైప్లో చెప్తే ఇంటికెళ్ళరా బాబు అంటారు. ఓకే, ఇప్పుడు చెప్తేనేమో భయ్య కంటెంట్, భయ్య సబ్జెక్ట్, ఇదేగా ముందు చెప్పా. ఇట్స్ అన్ ఎవర్-చేంజింగ్ మీడియం. ఓకే. సో మీకు బాగా కెరీర్ మొత్తం చూసుకుంటే అండి, టెన్షన్ పడిన సందర్భం ఏంటి? బాగా మీకు టెన్షన్ పడిన ప్రాజెక్ట్? చాలా ఉన్నాయి సార్. కానీ నా లైఫ్లో నిజంగా మర్చిపోలేనప్పుడు, అక్కడ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అని తెలిసింది ఏంటంటే, ఉద్వేగం అని ఒక సినిమా చేస్తున్నాను సార్. ఇంకా ఇప్పుడు వస్తుంది, ఒక 2 to 3 monthsలో వస్తుంది. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, ఒక కోర్ట్ రూమ్ డ్రామా, ఒక గద్వాల్ నుంచి వచ్చిన ఒక లాయర్ గురించి కథ, యాక్సెంట్ కానీ అంతా. లాస్ట్ డే షూట్, ఒక్కరోజు చేస్తే సినిమా అయిపోతుంది. ప్రొడ్యూసర్ బాగా చేశారు, డేట్లు అవి ఇవి కొంచెం అంతా రెడీ. మార్నింగ్ 5:30కి నేను లేచి రెడీ అవుతున్నప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి అమ్మ చనిపోయారని చెప్పారు. నేను ఎప్పుడు ఎంత ఫీవర్ వచ్చినా ఏ సినిమాకి ఫోన్ చేసి షూటింగ్ క్యాన్సిల్ చేయాలి నా కెరియర్లో, నా లైఫ్లో. నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ని, సార్ నేను ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అని ఎలా అడగాలో నాకు తెలియట్లా. నేను ఇక్కడ ఉన్నాను, మా పేరెంట్స్ కోయంబత్తూరులో ఉంటారు, ఫామ్, అక్కడ ఒక తోటలో, ఊటీ దగ్గర ఒక తోటలో ఉంటారన్నమాట. పొద్దున్న లేచి జస్ట్ కార్డియాక్ అరెస్ట్, ఒక 15-20 minutesలో తను చనిపోయారు. జస్ట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్లైట్ ఒక 11ంటికి ఉంది. 100% ఇక్కడ షూట్ చేయలేను. షూట్ చేసే మైండ్ సెట్లో కూడా నేను చాలామంది చెప్పడం విన్నాను. ఇప్పుడు మొహమ్మద్ షమీ కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కానీ తను అప్పుడే గబా గెలిచాడు, ఇట్లాంటి కథలు వింటాం. ఆ పవర్ నాలో, ఆ స్ట్రెంగ్త్ నాలో లేదు. సో సార్ ఇలా అంటే, మీరు వెళ్ళండి, షూటింగ్ క్యాన్సిల్డ్, మీరు 1 month to 20 days ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టుకుందాం. ఆ 10 minutes ఆ ఫోన్ కాల్ వరకు అంత టెన్షన్ నేను ఎప్పుడు లైఫ్లో పడలా. సినిమాలు ఆగిపోయిన రోజు, డబ్బులు లేని రోజులు, అసలు మనం తీసేసిన రోజులు కూడా నాకు అంటే ఇంతున్నాం ఈ మొమెంట్లో, నేను సినిమా కన్నా మా అమ్మాయి ఎక్కువ అనిపించింది. ఆ మొమెంట్లో సినిమా నాకు ఒక స్పేస్, నాకు ఫ్లైట్ వేసి నన్ను పంపించి, గుడ్,
ఐ కుడ్ రీచ్. మా చుట్టాలు చాలా మందికి నచ్చదు. ఈడేంటి సినిమాల్లోకి వచ్చాడు, ఈడు తెలుగోడు అన్నట్టు వచ్చే ముందు తీసేద్దాం. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కదా! బట్ ఐ కుడ్ గో. ఆ 10-15 మినిట్స్ నేను పడిన ఆవేదన అసలు నేను జీవితంలో ఎప్పుడూ పడలేదు. మళ్ళీ పడతాను అనుకోవట్లేదు. ఓకే. ఓకే. ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, దీని ముందు మిగతావన్నీ చాలా చిన్నదయిపోయాయి. పడిన మిగతా టెన్షన్‌లు, మిగతా కష్టాలన్నీ అసలు చిన్న పురుగులా కనిపించింది. ఏం పెద్దగా కనిపించలా. ఓకే. ఆ 10-15 మినిట్స్ ఆయన ఇప్పుడు లేదమ్మా కుదరదు. అందరు ఆర్టిస్టులు వస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగారు, సురేష్ గారు అందరూ వస్తున్నారు. కుదరదు. మీరు రావాలంటే ఏం చెప్పాలని నాకు తెలీలా. ఓకే. ఎందుకంటే ఎప్పుడూ ఒక షూటింగ్ క్యాన్సిల్ అన్నది ఎప్పుడు జరగల. ఓకే. ఆ 10 మినిట్స్ అయితే 10-15 మినిట్స్ పొద్దున 5:30 to 5:45 ఇంక ప్రపంచం కూలిపోయినట్టు. దట్ వాస్ ద మోస్ట్ టఫెస్ట్ మొమెంట్ ఇన్ మ్యారేజ్ కూడా చూడండి సేమ్ 6 నెలలు 6 నెలలు. ఆ గ్యాప్. అదే గ్యాప్ అప్పటికి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయింది. పెళ్లికి సంబంధించిన డేట్ అనౌన్స్ అయింది. అప్పుడే డేట్ ఫిక్స్ Date, చేసి ఒక 1 మంత్ అయింది. Okay, ఇంకా నేను కొంచెం నాది షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి. వెంటనే అది చూసుకోలేకపోయారు పాపం ఆవిడ. కొంచెం టైం పడుతుంది. ఆవిడ చూసుకోలేకపోయారు కదా? అదొక్కటి మాత్రం అదే. ఓకే. ఓకే. తన పెద్ద కోరిక అదే. అకార్డింగ్ టు మై మదర్ నేను ఆల్రెడీ ఒక సూపర్ డూపర్ హిట్ హీరో. నేను అడిగేవాడిని ఎలా అని. అవును. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ యూఎస్‌లో అది ఎవరైనా వెళ్తారు. హీరో ఎవడయ్యాడు? నువ్వే కదా అయ్యావు. అవ్వడమే సక్సెస్ అన్నట్టు మా అమ్మ పర్స్పెక్టివ్ అనమాట. అవ్వడమే సక్సెస్. నువ్వు యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. దాంట్లో ఎంత సక్సెస్ అన్నది అది ఇంకొక మాట. రైట్. సో అకార్డింగ్ టు హర్ దాంట్లో ఏం కొత్తగా నేను అచీవ్ చేయడానికి లేదు. తనకు కావాల్సింది ఒక కరెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అవ్వాలి. ఓకే. సినిమాల్లో యూజువలీ సినిమా వాడికంటే వాళ్ళు పిల్లనివ్వరు. అది సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. నాకు నచ్చాలి తను. సో అదొక్కటి తను చూడలేకపోయింది. అదొక్కటి తప్పితే షీ లివ్డ్ అ వెరీ కంటెంట్ లైఫ్. ఆ విషయంలో ఎటువంటి లోటు లేకుండా మా నాన్నగారు కూడా చాలా బాగా చూసుకున్నారు. మేము మా అమ్మ యాక్చువల్లీ అదృష్టం. ఏది అనుకుంటే అది దొరికింది తనకి ఎప్పుడు లైఫ్ లో. గుడ్. ఇప్పుడు మీరు లవ్ మ్యారేజా అరేంజ్? ఒక నేను యాక్చువల్లీ మా అమ్మగారికి అక్కడ ఇల్లు కడుతున్నాను. తోటలో ఒక ఇల్లు చెన్నైలో. కోయంబత్తూర్, ఊటీ దగ్గర. ఊటీ దగ్గర. మాకు చెన్నైకి యాక్చువల్లీ సంబంధం లేదు. మాది హైదరాబాద్ ఆర్ కోయంబత్తూర్. ఓకే. చెన్నై జస్ట్ వర్క్ కోసం వెళ్ళడం. ఓకే. ఓకే. సో అక్కడ ఒక ఇల్లు కడుతున్నా. ఊర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఆర్గానిక్ ఈ పెద్ద సిమెంట్లు అవి వాడకుండా కొంచెం బాగా ఉండేటట్టు చేస్తుంటే నా వైఫ్ ఆర్కిటెక్ట్ అనమాట. ఓకే. నేను ఈ అయన్ ర్యాండ్ పుస్తకాలు ఇంకా లూయిస్ ఖాన్ అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్ వీళ్ళందరినీ ఫాలో అయ్యి ఏదేదో కడుతుంటే మా అమ్మ వీడేంటి పెయింట్ కొట్టడం. నేను ఉత్తి ఇటుకలే ఉంటాయమ్మా పెయింట్ ఉండదా అంటే, ఏంటి పెయింట్ పెయింట్ వేయకుండా ఏంట్రా గొడ్డలి సౌడ్లో ఉంటుంది కదరా అంటే, తిను ఆర్కిటెక్ట్. ఓకే. ఓకే. మా మదర్కి చుట్టాలు అండ్ తినొచ్చి చూసి చెప్పిందంట, అత్త అసలు ఇది చాలా టేస్ట్ ఉండాలి ఇలా కట్టడానికి. ఓకే. ఓకే. నీకు అర్థం కావట్లేదు. నేను భావన ఎప్పుడు కలవలేదు. కలవాలంటే ఇంకప్పుడు ఓకే. అలా స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఫ్యామిలీ ప్లస్ మాకు కొంచెం టేస్ట్ కుదిరింది కాబట్టి ఇప్పటికి చెప్పలేకపోతున్నాం లవ్ అరేంజ్డ్ అని. బట్ ఐ విల్ సే మా అమ్మ అనుకుంది. బాగా గ్రాండ్ గా చేసుకున్నారు. విజువల్స్ అన్ని బయటకు వచ్చాయి. యాక్చువల్లీ ఇంకా హైదరాబాద్ లో చేసుకోవాలనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక పెద్ద ఇది బుక్ చేసుకొని అంతా జరిగింది. సో అమ్మ తర్వాత నాకు అంతగా రాలా మనసు ఒక పార్టీ చేసుకోవడానికో లేదా అందరినీ పిలిచి సెలబ్రేట్ చేయడానికో. సో నేను అక్కడే కొంచెం చిన్నగా వాళ్ళ సైడ్ చేసేసుకున్నాను. మేబీ ఇంక 1-2 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కోపం, ఏంటి పిలవ్వా నువ్వు అంత తక్కువలో అయిపోయావా. అప్పుడు నాకు యాక్చువల్లీ తెలిసింది ఇంత లవ్ ఉంది. పెద్ద పెద్ద యాక్టర్స్ ఫోన్ చేస్తే ఎరా పెళ్ళికి పిలవ్వా అంటే, ఇన్ఫాక్ట్ కొండ గారు చాలా అలిగారు. మురళి గారు ఏం చెప్పలేదు పెళ్ళి కాదన్నా ఇలా ఇంట్లో కాదు నాకు తెలుసు. సరే దెర్ వాజ్ అ వెరీ జెన్యున్ రీజన్. విన్నాను కాదు వెరీ సూన్ ఏదో ఒక ఒకేషన్ లో అందరినీ పిలిచి నేను చేస్తాను.